హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వాహవా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాహవా అనే విధంగా రోజు రోజుకి వారి ఉన్నతి పెరుగుతూ 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 వెళ్తూనే ఉంది. నిజంగా పోలీస్ అంటే వీడేరా అనిపించే విధంగా వారు పోలీసులా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అంటే సక్రమమైన మార్గమా అక్రమమైన మార్గమా అనేది మీరే ఆలోచించండి, మీరే చెప్పండి. ఎందుకంటే మన పోలీసులు మొన్నటికి మొన్న తెనాలిలో ముగ్గురు కుర్రోళ్ళు నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కాళ్ళతో తొక్కి అరికాల్ని ఒక్కొక్కడికి 10 దెబ్బలంటూ లాగి లాగి కొట్టిన సమయం మర్చిపోకముందే పోలీసుల దౌర్జన్యం పరాకాష్ఠకి చేరిందంటూ ఇంకో వీడియో మన కళ్ళ ముందుకు వచ్చేసింది. చట్టాన్ని రక్షించవలసిన పోలీసులే భక్షకులుగా మారితే ఎలా అంటూ ఇప్పుడే ఒక వీడియో నాకు అందింది. దాన్ని చూస్తూ నేను ఆశ్చర్యపోయా. అమ్మ, ఇళ్లలోకి దూరి అంత దౌర్జన్యంగా బిహేవ్ చేస్తారా పోలీసులు? నిజంగా పోలీసులా వీళ్ళు రౌడీలా? అంటే అంత ఈగో ఉంటుంది ఆ పోలీసులకు అనిపిస్తుంది ఈ వీడియోస్ చూస్తుంటే. మే 28వ తారీఖు అంటే మన అందరికీ తెలుసు మహా నాడు జరుగుతూ ఉంది. ఆ మహానాడు జరుగుతున్న తరుణంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. మహానాడు గొడవలో కొట్టుకోకపోకుండా ఇంకా బ్రతికున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నా. మే 28న మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో మహానాడులో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగితే ఉపేక్షించేది లేదని చెప్పిన రోజే, అదే రోజు కొండెపి మండలం జుల్లపాలెం గ్రామంలో సీసీటీవీ విజువల్స్ కావాలని సాగుతో ఒక ఇంట్లోని ప్రవేశించి ప్రకాశం జిల్లా మర్రిపూడి ఎస్ఐ ఏ రమేష్ బాబు అతని సిబ్బంది మహిళపై పిల్లలపై అసభ్యకరంగా మాట్లాడుతూ చేయి చేసుకోవడమే కాకుండా దౌర్జన్యంగా డివైస్ ను సామాగ్రిని మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయారండి. ఇది మీకు మాటలతో చెప్తే అంత కిక్కు రాదు నాకు తెలుసు. కానీ పోలీసుల దౌర్జన్యాన్ని దాష్టుకాన్ని కల్లారా చూడాలని మీరు చాలా మంది అనుకుంటారు కదా. ఒక్కసారి ఆ దౌర్జన్యాన్ని, ఆ దాష్టుకాన్ని, ఆ విచ్చలవిడితనాన్ని, ఆ గర్వాన్ని, ఆ బలుపుని ఒక్కసారి ఈ వీడియోలో చూడండి, మీకే అర్థమవుతుంది. ఆవిడ మీ పైన నమ్మకం లేదు నాకు పోలీసుల పైన, మా ఆయన వచ్చిన తర్వాత రండి సీసీటీవీ ఫుటేజ్ ఇస్తా, లేదంటే పెన్ డ్రైవ్ ఇచ్చారండి కాపీ చేసి ఇస్తానంటే దాన్ని ఆ పోలీసు మా పైన నమ్మకం లేదా నీకు అంటూ ఆవిడ పైన దాడి చేసుకుంటూ ఎంత దారుణంగా తోసేశాడో. పైకి వెళ్ళి ఆవిడని కొట్టిన విజువల్స్ కూడా త్వరలో వస్తాయంట, చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ విజువల్స్ చూడండి. నువ్వేం చేసుకుంటా చేసుకో అసలు నాకు ఈయన నేను పోలీసు ఈయన అంటున్నాడు. అదే చేస్తున్నాం మా బడ్జెట్ ఇస్తే అవును సొంత అవ్వద్దు. అవును సార్, మీరు ఒక లెసన్ ఇవ్వాలి. ఓటు ఎలా పోతాను లేదు చిన్న పిల్లల మీద చూశారు కదా. అయితే దీనిపైన ఎస్ఐ చేసిన ఈ దారుణం పైన ఆవిడ ఎవరెవరు కంప్లైంట్ చేసింది అనుకుంటున్నారు? అంత ఈజీగా వదిలిపెట్టలేదు. ఆవిడ చాలా మంది కంప్లైంట్ చేసింది, కానీ ఆవిడనే కంప్లైంట్ తీసుకుంటే కదా.
తీసుకోరు. వాళ్ళోళ్ళైతే ఎందుకు తీసుకుంటారు? అయితే స్పందన ఫిర్యాదు. మహారాజా శ్రీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి జిల్లా పోలీస్ కార్యాలయం ఒంగోలు వాళ్ళకి రాసిన విషయం, అక్రమంగా మా ఇంట్లో చొరబడి దౌర్జన్యం చేసి విలువైన వస్తువులు లూటీ చేసిన ఎస్ఐ గారిపై ఫిర్యాదు చేయటం గురించి. బెస్సీ ఇదేంటి సార్ దొంగతనం కేసు పెట్టారు మీ పైన? బెస్సీ లూటీ చేశారా? లూటీదారులా మీరు? మరి కేసు ఇంత చీపుగా పెడతారనుకోలేదమ్మా మీరు. కొట్టారని పెడతారేమో అనుకున్నా. ఇంత దారుణంగా దొంగతనం కేసు పెట్టారా ఒక ఎస్ఐ పైన? అయ్యయ్యా చూచిక. గౌరవ్ జిల్లా ఎస్పీ గారికి నా వాట్సాప్ ఫిర్యాదు సీసీటీవీ ఫుటేజ్ డేటెడ్ 28/5/2025 ఆర్య అని స్టార్ట్ చేయాలి. పోలీసులు రాసేటప్పుడు ఎప్పుడే గుర్తుపెట్టుకోండి. రామారెడ్డి కొండలరావు సన్ ఆఫ్ మాలకొండయ్య, వయసు 43 సంవత్సరాల, కులము ఓసి, రెడ్డి, వృత్తి చిల్లర వ్యాపారం, కొండపి మండలం జుల్లపాలెంకి చెందిన నేను రాయిచున్న విన్నపం ఏమనగా, కొండపి మండలం జుల్లపాలెం గ్రామంలోని నా ఇంటి సీసీ కెమెరాలు అమర్చి ఉన్నాను. తేదీ 27/5/2025 మా పక్క గ్రామంలో గుండులలో దొంగతనం జరిగిందని 28/5/2025 ఉదయం సుమారు 11:30 సమయంలో మార్జిపూడి ఎస్ఐ ఏ రమేష్ బాబు మా ఇంటికి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలని నా కుటుంబ సభ్యుల కొరగా మా వారు మా అన్నయ్య గారు లేరు అని చెప్పారు. ఎస్ఐ గారు ఫోన్ చేయమని చెప్పి మా అబ్బాయి ఫోన్ తీసుకొని నాతో ఎస్ఐ ఏ రమేష్ బాబు గారు మాట్లాడినారు. మీరు పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్ళండి, సాయంత్రం వస్తారు, పెన్ డ్రైవ్లో కాపీ చేసి పంపిస్తాను అని చెప్పగా ఎస్ఐ గారు లేదు మేము చెక్ చేసుకుంటామంటూ బదిలిచ్చారు. మీరు నా ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు, మీ మీద నాకు నమ్మకం లేదు అని చెప్పాను. ఎస్ఐ గారు పోలీసుల మీద నమ్మకం లేదా అని అడిగారు. మీ మీద నమ్మకం లేదు, అందుకు కారణం గత సంవత్సరం నవంబర్లో మీ పరిధిలో జగ్గరాజుపాలెం పెట్రోల్ బంకులో నాపై జరిగిన దాడి 3 గంటల పాటు నన్ను నిర్వహించిన సంఘటనపై మీరు నేరస్తులను తప్పుడు సలహా ఇవ్వడమే కాకుండా నాపై అక్రమంగా కేసులు పెట్టమని సలహా ఇచ్చి ఉన్నారు. ఈ రోజు వరకు ఆ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. గతంలో ఈవిడ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నప్పుడు కొంతమంది ఈవిడ పైన దాడి చేశారంట. ఆ సంఘటన పైన కేసు పెట్టమంటే ఈవిడనే అక్కడ ఆపేసి తనపైనే రివర్స్ లో కేసు పెట్టమంటూ పోలీసులు చెప్పారంట వాళ్ళకి. ఆ కేసుపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ రాయలేదు, అందుకోసమే నాకు మీ పైన నమ్మకం లేదని ఆవిడ క్లియర్ గా చెప్పింది. ఆయన మన వాళ్ళు ఊరుకుంటారా? సమస్య లేదు, చూడండి ఏం జరుగుతుందో. కాబట్టి నేను లేకుండా మీరు నా ఇంట్లోకి వెళ్ళడానికి వీలేదు అని చెప్పగా పోలీస్ ఫోన్ కట్ చేసినారు. తర్వాత కుటుంబ సభ్యులు ఎస్ఐ గారి కోపంతో ఊగిపోతూ దూషిస్తూ వేసి ఉన్న తలుపును బలవంతంగా నెట్టుకొని లోనికి వెళ్ళడమే కాకుండా ఎంత పొగరు తలుపు వేస్తారా అంటూ నా కుటుంబ సభ్యుల్ని విచక్షణ రహితంగా చేతితో కొట్టాడు. మా ఇంట్లో ఉన్న సీసీటీవీని, ఎన్వీఆర్, మొబైలు, పెన్ డ్రైవ్లు జేబులో వేసుకుని హుటాహుటిన వెళ్ళిపోయాడు. అదే రోజు తమరికి వాట్సాప్ ఫిర్యాదు చేసి ఉన్నాను, మరియు ఎస్హెచ్ఓ కొండేపి వారికి కూడా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసి ఉన్నాను. సీసీటీవీ ఫుటేజ్ కలిపి ఫిర్యాదు పంపించి ఉన్నాను. ఎస్ఐ గారి చేతిలో దెబ్బలు తినిన నా కుటుంబ సభ్యులు కూడా ఎస్హెచ్ఓ కొండపి వారికి కూడా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసి ఉన్నారు. కానీ నేటి వరకు ఏ విధమైనటువంటి చర్యలు లేవు. కావున తమరు దయతో తక్షణమే స్పందించి తగు చర్యలు జరిపి లూటీ చేయబడిన వస్తువులను రికవరీ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలందుకు తగు ఆదేశాలు ఇప్పించగలరని తమ ఘనతకు ప్రార్థిస్తూ ఉన్నాను. అర్థమైందా ఏం జరిగిందో? ఇంత దారుణమైన కేసు నేను ఎప్పటి వరకు చూడలేదా. కొట్టిన దెబ్బల కన్నా కూడా ఆ ఎస్ఐ పైన పెట్టిన కేసే నాకు భలే ఆశ్చర్యం కలిగిస్తుంది. దొంగ మా ఇంట్లో జొరబడి దోచుకెళ్ళాడు దొంగ అని చెప్తుంది ఆవిడ. ఎస్ఐ గారు ఏ రమేష్ గారు అంట. ఏంటి సార్ ఇది? ఆడవాళ్ళతో బిహేవ్ చేసే విధానం ఇదేనా? ఇంత దారుణంగా ఆవిడని తోసేస్తారా? అసలు మీకు ఆ రైట్స్ ఎవడని ఇచ్చాడా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి వారెంట్ కావాలి, వాళ్ళకి కావాలంటే రిక్వెస్ట్ చేసుకోవాలి, పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్ళండి కాపీ చేస్తా అన్నా కూడా మీరు సొంతగా చూసుకోవాలంటే మీ ఇంట్లో చూసుకోండి, పక్కన వాళ్ళ ఇంట్లో ఎలా చూస్తారు సార్ మీరు? దానికంటూ ఒక ప్రొసీజర్ ఏడిస్తుంది కదా. ఎవరు ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లో దూరి చూడడం అనేసి ఏ చట్టం చెప్పదు కదా, అవునా కదా? ఓకే, ఏదేమైనప్పటికీ ఈవిడ ఎస్ఐ పైన దొంగతనం కేసు పెట్టింది. అది ఎంత దారుణంగా ఉంది కదా కేసు. ఎంత గట్సిగాల అలా ఉండాలి లేడీస్ అంటే. తప్పలేదు.
పోలీసులు కూడా కొద్దిగా సమయం పాటించుంటే బాగుండేది. ఏముంది, ఈ రోజు కాకపోతే రేపు తీసుకుంటారు. ఏదైనా మిస్ అయితే చెల్లు మనిపించి ఎందుకు మిస్ చేసేవారని ఇంకో కేసు పెట్టొచ్చు. అర్థం చేసుకోవాలి అంతే. ఇప్పుడు నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నా నాకు ఇప్పుడే కావాలి, నాకు ఆ కుక్కే కావాలన్నట్టుంటే మరి ఆవిడ కూడా వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి కదా. ఎవరు పడితే వాళ్ళ ఇంట్లోకి వస్తే కుదరదు కదా. ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్‌తో సహా మొత్తం బట్టబయలు చేసింది కదా ఆవిడ. ఆలోచించండి. సో, ఇది విషయం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.